హాయ్ అండి, లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తాను. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసినందుకు వర్క్ తొందరగా అయిపోతుంది. అదేవిధంగా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మెయిన్ డాట్ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేయాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎక్కడా కూడా ఉల్టా సీదా పడకుండా ఉంటుంది. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. నేనైతే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఓవర్లాక్ చేసేసుకుంటే సరిపోతుంది కాబట్టి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. రెండో షేప్ బెల్ట్, ఏ షేప్ బెల్ట్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పంపించండి. ఇలాగా ఇంకొక లేయర్ కింద ఒరిజినల్ క్లాత్, 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేయండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇదంతా జాయిన్ చేసేసుకోండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి. తర్వాత మెయిన్ మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, చూసుకోవాలన్నమాట. ఏ షేప్ బెల్ట్ ఎటు వస్తుందో చెక్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనైతే ఓవర్లాక్ చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను. ఇలా మొత్తం కూడా ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపు ఉక్సు పట్టి అండి. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఇలాగా ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి తీసుకోవాలి. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మీకు కాజా పట్టి అనేది 3 ఇంచులు వస్తుంది అనమాట. ఇలా పట్టేసుకుని ఇలా చేసుకోవాలి. ఇలా నీట్గా ఇటువైపు కూడా ఇలా తిప్పేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఉక్సు పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా. ఇప్పుడు నేను డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను. ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. తీసేసుకుని దీని మీద పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి. డాట్ వచ్చిన చోట తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కొంచెం క్లాత్ ఉంచుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. అంతే, ఇంకేమీ లేదండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని మళ్ళీ చెక్ చేస్తే ఈసారి కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఏం ప్రాబ్లం రాదు. ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్లో మనం పైపింగ్ వేసుకోవాలి. వెనకాల నెక్ అనేది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇదిగో ఇలా కొంచెం కట్ చేసేయండి. కొద్దిగా లైట్గా వచ్చింది అంతే. ఇప్పుడు నడుము దగ్గర పట్టి అతుక్కుందాం. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మొత్తం కూడా ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత నడుము లూజ్ దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఎంత వచ్చింది ఏంటనేది నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి.
మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ చూసుకోండి, ఫ్రంట్ పార్ట్ చూసుకోండి, తెలిసిపోతుంది మీకు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. కాజాపట్టి వైపుకి, ఉక్సుపట్టి వైపుకి. ఇలా కాజాపట్టి వైపుకి, ఉక్సుపట్టి వైపుకి. నేను వెనకాల నెక్ స్టిచ్చింగ్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదా, దీన్ని కూడా మనం నార్మల్ పైపింగ్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం పైపింగ్ ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని నార్మల్గా మనం పైపింగ్ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోండి. ఇదిగోండి, క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోండి. రౌండ్ తిరిగేటట్టు చిన్న టక్స్ ఇచ్చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఇలాగా తీసుకుని ఫోల్డ్ చేసేసేయండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగ ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా సేమ్ అంతే. ఇక సరిపోతుంది లేదని చెక్ చేస్తున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా చేసిన తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, లేకపోతే రాదు. ఇలా 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి, లేదంటే మీకు ఫినిషింగ్ నీట్గా రాదనమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి, లేదంటే అటు ఇటు కొంచెం ఎడ్జ్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్ వైపుకి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఇలా కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి. పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసేసుకోండి. బాగా కార్నర్కి వేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కార్నర్కు కుట్టు వేసేసేయండి. ఇలా కార్నర్కు కుట్టు వేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు మొత్తం కరెక్ట్గా ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి రెండోది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి.
ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. ఇలా మిడిల్లో చిన్న టక్ పెట్టుకున్నాక హ్యాండ్కి అది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి. ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయండి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇది హ్యాండ్ లూజు, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయాలి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ కూడా వేసేసి, నాకు దారం అయిపోయింది, ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొకటి, టోటల్గా 3 వేసుకోవాలన్నమాట. ఈ కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకోండి, బాగా కార్నర్కి, ఇలా కార్నర్కి ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. రెండో సైడ్ కూడా అంతే సేమ్. ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేసాం కదా, రెండో సైడ్ కూడా ఇలాగే మార్కింగ్ వేసేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసింది. ఇక్కడ ఆర్మ్ లూజు, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇక్కడ కూడా రఫ్, మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి, ఇంకొక స్టిచ్, తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కార్నర్కి ఇంకొక స్టిచ్ వేయండి, కార్నర్కి ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలాగా అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. పోగులు ఏమి ఉంటే తీసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.